నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న మన భారతీయులు ఈరోజు శుక్రవారం కాబట్టి మాలియాకు వెళుతూ ఉంటారు. అలా మాలియాకు వెళ్ళే వారికి ముఖ్య గమనిక, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే అమెరికా వచ్చేసి ఇరాన్ మీద భీకరమైన దాడులు చేస్తూ ఉంది. చర్చలకు రావాలి, లేకపోతే ఇరాన్లో ఏ ఒక్కరూ మిగలరని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో, అలాగే ఇరాన్ కూడా కువైట్, బెహ్రెయిన్, ఖతారు, యుఏఈ ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని అయితే దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే కువైట్ పైన కూడా దాడులు చేస్తూ ఉంది. కువైట్ పైన మధ్యాహ్నం సమయంలో, తెల్లవారుజామున సమయంలో ఎక్కువగా దాడులు చేస్తూ ఉంది కాబట్టి, అలాగే కువైట్ ఎయిర్పోర్టు మీద గతంలో దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కువైట్ దేశంలోకి ప్రయోగించిన మిసైళ్లు కావచ్చు, డ్రోన్లను కావచ్చు, కువైట్ సైన్యం అయితే విజయవంతంగా కూల్చివేస్తూ ఉంది. వాటి శకలాలు కువైట్లోని పలు ప్రాంతాలలో పడి ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకే చోట ఎక్కువ మంది జనాలు గుమికూడడం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంచిది కాదు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈరోజు మాలియాకు వెళ్ళకపోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఒక చోట వేల మంది జనాలు గుమికూడడం వల్ల ఒకవేళ ఏదైనా పొరపాటున దాడి జరిగితే కానీ ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కువైట్లో నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రవాసులు కావచ్చు, మన భారతీయులు కావచ్చు, కువైట్ ప్రజలు కావచ్చు, కువైట్ అధికారులకు, కువైట్ సైన్యానికి, కువైట్ పోలీసులకు మనం సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈరోజు మాలియాకు వెళ్ళకపోకుండా పరిస్థితులు మళ్ళీ మెరుగుపడిన తర్వాత మనమైతే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే మీకు దగ్గరలో ఉన్న సిర్దాపులు ఏవైనా ఉంటాయి కానీ సిర్దాపుల్లో ఉన్నప్పుడు సైరన్లు మోగినప్పుడు ఆ యొక్క అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి తల దాచుకోవడం మంచిదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరి ఈరోజు కువైట్లోని మాలియాకు మీరు వెళుతూ ఉన్నారా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.